తిరుమల లడ్డూలో ఏదైతే కల్తీ నెయ్యి వాడారని గత 2 రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కానివ్వండి, తెలుగువారు కానివ్వండి ఎంత మనోవేదన చెందుతున్నారో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ ఇష్యూ కేంద్రం దృష్టికి కూడా వెళ్ళింది. జేపీ నడ్డా కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణ కోసం నివేదికనైతే కోరటం జరిగింది. ఆ తర్వాత నివేదిక వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ కేంద్రం కూడా దాని మీద పరీక్షలు జరిపి అసలు వాస్తవం ఏంటో తెలుసుకుంటాం. ఇదేగానే నిజమని తేలితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జేపీ నడ్డా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దీని మీద అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి మొదట దీన్ని రాజకీయ ఆరోపణ అనుకున్నారు. చంద్రబాబు గారు ఒక ఫ్లోలో మాట్లాడుతూ చెప్పినప్పుడు ఇది కేవలం రాజకీయ ఆరోపణ అనుకున్నారు. కానీ తర్వాత ఏదైతే ల్యాబ్ టెస్ట్ రిపోర్టు బయటపడిందో దాంతో వైసీపీ కవర్ డ్రైవ్లు ప్రారంభించింది. ఇది టీడీపీ హయాంలోనే శాంపుల్కి పంపారు, టీడీపీ హయాంలోనే రిజల్ట్ వచ్చింది, మాకేంటి సంబంధం అని చెప్పి కవర్ డ్రైవ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి ఎన్ని పంపారు? ఆల్ఫా అనే కంపెనీకి మీరు ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో గత 50 ఏళ్ల నుంచి టీటీడీకి నేతిని సప్లై చేస్తున్నటువంటి నందినిని తప్పించి ఆల్ఫాకి ఎప్పుడైతే ఇచ్చారో ఆ ఆల్ఫా నుంచి వచ్చినటువంటి నేతినే టీటీడీ ఈవో అనుమానం వచ్చి ఆ టెస్ట్కు పంపితే అప్పుడు బసల బండారం బయటపడింది. ఒకవేళ ఆ రోజు పంపి ఉండకపోతే నేటికి అదే నెయ్యి కొనసాగేదేమో. అసలు ఎందుకు టీటీడీ ఈవోకు అనుమానం వచ్చింది, ఎందుకు దాన్ని పంపాల్సి వచ్చింది అంటే అంతకుముందు జరిగినటువంటి మీటింగుల్లో ఎందుకు లడ్డూ నాణ్యత తగ్గుతుంది, ఎందుకు లడ్డూ సువాసన రావటం లేదు, భక్తుల నుంచి ఎందుకు గత 2-3 ఏళ్ల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని అందరితో మాట్లాడి తయారు చేసే వాళ్ళతో కానివ్వండి, నిపుణులతో కానివ్వండి అందరితో మాట్లాడితే చాలామంది నాణ్యత లేని వస్తువుల వల్ల తగ్గుతుందని కొంత అనుమానం వ్యక్తం చేశారు. అందులో మెజారిటీ పీపుల్ చెప్పింది ఏంటంటే లడ్డు త్వరగా పాడైపోతుంది, 2 రోజులు 3 రోజులకే లడ్డు పాడైపోతుంది. వాస్తవానికి తిరుపతి లడ్డు 1 వీక్ వరకు ఉన్నా కానీ చెక్కు చెదరదు, ఎందుకంటే అంత నాణ్యతతో తయారు చేస్తారు దాన్ని. కానీ ఇది 3 రోజులకే స్మెల్ అంతా మారిపోయే ఇబ్బందికరంగా మారుతుంది. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 3 రోజులకే స్మెల్ మారిపోతుందంటే నేతిలో ఏదో తేడా ఉంటుంది, బహుశా నేతిలో ఏదైనా కల్తీ జరిగి ఉండొచ్చు, అది ప్యూర్ నెయ్యి కాకపోయి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తే అది నిర్ధారించుకోవడం కోసమే ఏదైతే ఆల్ఫా నుంచి నేతి ట్యాంకర్లు వచ్చాయో దాన్ని టెస్ట్ కోసం పంపితే అక్కడ అసలు బండారం బయటపడింది. చాలామంది అడుగుతున్నారు టెస్ట్ రిపోర్ట్ వచ్చి 1 రోజులు అయింది, 1.5 అయింది, ఎందుకు ఇన్ని రోజులు బయట పెట్టలేదని. దీన్ని రాజకీయం చేయాలి అనుకుంటే ఆ రోజే బయట పెడుతురు. కానీ దీన్ని రాజకీయం చేయాలి అనేది టీడీపీ ఉద్దేశం కాదు, టీటీడీ ఉద్దేశం కాదు. వాస్తవానికి ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వాలంటే దానికి అన్ని రకాలుగా ఆలోచించాలి, 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. ఈ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి ఆ టెస్ట్ చేసినటువంటి ల్యాబ్తో మాట్లాడి అన్నీ కన్ఫర్మ్ చేసుకుని 100% ఇది క్లారిటీ వచ్చే వరకు కూడా దీన్ని ఆగటం జరిగింది. వాస్తవానికి ఇది కూడా ఇప్పుడు బయటకు రాకపోనేమో. చంద్రబాబు గారు మాట్లాడుతున్న సమయంలో మాట్లాడితే ఆధారాలను వైసీపీ మీద పడితే తీసుకొచ్చి మొహాన్ని కొట్టారు దాన్ని. సో అప్పుడు నోరు మూసుకున్నారు. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ సర్కారు దీని మీద అయితే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని దేశవ్యాప్తంగా కూడా ఒక డిమాండ్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి అంశం. ఇది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో విచారణ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళేదో కుట్ర చేశారన్న ఫీలింగ్ కొంతమందికి ఉండొచ్చు. వైసీపీ నేతలకు సాధారణంగా అదే ఉంటుంది. వాళ్ళ ఫీల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అలా చేసి ఉండడని ఇప్పటికీ వాళ్ళ ఫీల్. అంటే అడ్డంగా దొరికిపోయినా ఆర్డర్ ఇచ్చింది ఆడ కంపెనీ అయినా ఆ కంపెనీ నుంచే నెయ్యి వచ్చి అడ్డంగా దొరికిపోయినా ఇంకా దబాయించే ప్రయత్నం చేయడం. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ దీని మీద కేంద్రం కూడా ఒకవేళ ఇదే గన నిజమని నిర్ధారించబడితే దీని మీద పూర్తి స్థాయి సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యవహారం. దురదృష్టకరం ఏంటంటే రామ మందిర నిర్మాణానికి కూడా ఇదే కొవ్వుతో కలిపిన లడ్డూలను పంపారంట. అది ఎంత దుర్మార్గమైన ఇదో చూడండి ఒకసారి. రామ మందిరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ కూడా ఆ రోజు రామ మందిర నిర్మాణ సమయంలో వచ్చారు. అక్కడికి దాదాపుగా టీటీడీ నుంచి 1,00,000-1,50,000 లడ్లు అంటూ పంపారు. ఆ లడ్లు మొత్తం కూడా ఈ నేతితో చేసినట్లే. అంటే ఇప్పుడు ఈ జంతు కొవ్వుతో చేసిన లడ్లుని దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరితోనూ తినిపించారు. సో ఇది మరింత తీవ్ర చర్చగా మారింది. మన దగ్గర కంటే ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అయితే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలకు కూడా దిగారు, టీటీడీని అపవిత్రం చేశారు, అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి, అలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదని చెప్పి తమిళనాడులో అయితే ఇక్కడికంటే కూడా అక్కడ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో టెంపుల్స్ స్టేట్గా పేరున్నటువంటి తమిళనాడు, అక్కడ ఏదైనా ఇలాంటి ఘటనలు జరిగితే రియాక్షన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. సో అక్కడ చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టని జగన్మోహన్ రెడ్డి ఈ జాతీయ స్థాయిలో ఏదైతే చర్చగా మారి జగన్మోహన్ రెడ్డిని కాండ్రించి ఊస్తున్నారు, తప్పని పరిస్థితుల్లో ఏదో ఒకటి చెప్పాలని ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ పాపం ప్రెస్ మీట్లో కూడా ఏం మాట్లాడలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడో ఎవరికి తెలియదు.
ప్రెస్ మీట్ పెట్టి తాను ఏం చెప్తున్నాడో కూడా ఎవరికి అర్థం కాల. ఏదో ఇంగ్లీష్లో దీనికి టెస్ట్కి ఇచ్చారు, దీనికి టెస్ట్కి అంటే జగన్మోహన్ రెడ్డి ఫైనల్గా చెప్పింది ఒకటే, ఈ తారీఖున రిపోర్ట్ వస్తే ఇన్ని రోజులు మీరు ఎందుకు దాచారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు వేసిన కవర్ డ్రైవ్ జగన్మోహన్ రెడ్డి కూడా వేయాల. మీ హయాంలో వస్తే మాకేంటి సంబంధం అని జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవాలి. ఎందుకంటే అది ఎంత పెద్ద తప్పో జగన్మోహన్ రెడ్డి తెలుసు. అలా తప్పించుకోవాలని చూస్తే ఇంకా అడ్డంగా దొరికిపోతాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, రిపోర్టు వచ్చి ఇన్ని రోజులైతే ఎందుకు బయట పెట్టలేదు అంటున్నాడు. అంతేగాని ఈ రిపోర్ట్లో ఉన్నది అబద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా నేను ఛాలెంజ్కి సిద్ధం, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రిపోర్టు తప్పు, ఈ టెస్ట్ మీరు చేయించిన రిపోర్టు తప్పు, వేరొక చేట చేయించండి లేదా సిబిఐ ఎంక్వైరీ వేయండి అని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఖండించలేని పరిస్థితి. ఎందుకని జరిగిన విషయం ఏంటనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి కావాలి అందులో కల్తీ చేయించాడంటే అది మనకి సంబంధం లేదు. వాస్తవానికి నందిని గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం ఓ మాట చెప్పిందంట, మీరు మాకు కాంట్రాక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇంతకంటే తక్కువ రేటుకి ఎవరు నెయ్యి ఇచ్చినా అది కల్తీ జరిగే అవకాశం ఉంది. మీరు 1కి 10 సార్లు ఆలోచించి మీరు ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చుకోండి, బట్ మేమిచ్చే రేటు కంటే రూపాయి తగ్గినా అందులో కల్తీ జరిగే అవకాశం ఉందని నందిని 1కి 10 సార్లు హెచ్చరించింది. గత 50 ఏళ్లుగా టీటీడీకి నేతిని సప్లై చేస్తున్నటువంటి కర్ణాటక ప్రభుత్వ సంస్థ అది హెచ్చరించింది, మీరు మాకు ఇవ్వకపోయినా పర్లేదు, మేమేం అనట్లా, మీ కాంట్రాక్ట్ మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, కానీ ₹1 మాకంటే తగ్గారు అన్నా కానీ అది కల్తీనే. ఎందుకంటే మేము దేవుడికి భక్తి పేరుతో నేతిని సప్లై చేస్తున్నాం తప్ప టీటీడీ నుంచి ఆదాయం కానే కాదు. టీటీడీ మాకు ఇచ్చేది ₹1 కూడా మాకు నేతి మీద ఆదాయం ఉండదు, దాని ఖర్చులు మాత్రమే మేము తీసుకుంటున్నాం. మేమే కరెక్ట్గా ప్యూర్ నెయ్యి ఇచ్చి అంత తక్కువకి ఇస్తున్నాము, ₹1 ఆదాయం తీసుకోకుండా అంటే మీరు కాంట్రాక్ట్కి ఇస్తే ఖచ్చితంగా కల్తీ జరిగే అవకాశం ఉంటుందని చెప్పి 1కి 10 సార్లు నందిని హెచ్చరిస్తే వీళ్ళు ఇండైరెక్ట్గా నందినినే కల్తీ చేసేమన్నారట. ఏమన్నా తెలుసా, మీరు ఏదైనా చేయండి మాకు ఈ రేటుకి ఇవ్వండి అన్నారట. ఏదైనా చేయండి అంటే మీరు కల్తీ ఇచ్చినా మాకు పర్లేదు, ఈ రేటుకి ఇవ్వాలనేది వాళ్ళ ఉద్దేశం. నందిని అందంట, మేము మా కంఠం తెగిపడినా మేము అలాంటి పని చేయలేం, మేము ఇన్నేళ్ళు భక్తితో ఇచ్చాము, మేము క్వాలిటీలో రాజీ పడలేం, రేట్లో రాజీ పడలేం, ఎందుకంటే మేము లాభాల కోసం మేము ఈ పని చేయట్లా, మీకు కావాలంటే ఆ రేటుకి ఇస్తాం, వద్దంటే మేము మానేస్తాం, అంతే తప్ప ఇందులో ఇసుమెత్తు కూడా మేము కల్తీ చేయలేము, మీకు ఆ రేటుకి ఇవ్వలేమని చెప్పి నందిని తెగేసి చెబితే అప్పుడు హలాల్ సర్టిఫికేట్ పొందినటువంటి ఆల్ఫా అనే ఒక కంపెనీని జగన్మోహన్ రెడ్డి టెండర్లలో తీసుకొచ్చాడు. దాంతోపాటు ఇంకో 1-2 కంపెనీలు ఉన్నాయి, ఎందుకంటే ఒక కంపెనీ మొత్తాన్ని సప్లై చేయలేదు. ఈ ఆల్ఫా అనే కంపెనీ దేనికి ప్రసిద్ధి అంటే హలాల్ సర్టిఫికేట్ కూడా ఉంది. హలాల్ అంటే తెలుసు కదా, ముస్లిమ్స్కి సంబంధించి చికెన్ మటన్కి సంబంధించి హలాల్ చేస్తారు. సో ఆ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఒక కంపెనీకి జగన్మోహన్ రెడ్డి టీటీడీకి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు చెప్పండి, అందులో కల్తీ జరుగుంటుందా? మరి దీన్ని ఖండించరా హిందువులు మనోభావాలు తింటే ఖండించరా? జగన్మోహన్ రెడ్డి నువ్వు ధైర్యంగా ఎందుకు నువ్వు నందినిని తప్పించావో చెప్పు. ఫస్ట్ ఒకటే ప్రశ్న, నువ్వు ఎందుకు నందినిని తప్పించావు చెప్పగలవా? చెప్పలేవు. కాబట్టి ఇప్పుడు టీటీడీతో పాటు ఇటు కూటమి ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద అలర్ట్ అయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని నరేంద్ర మోదీ కూడా కొంత ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలిసింది. దీని మీద పూర్తి వివరాలు ఆయన కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా ఈ టీటీడీ లడ్డు వ్యవహారం అనేది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద మచ్చ. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డిని హిందువులు నమ్మే పరిస్థితే లేదు.